హాయ్ అండి, జై శ్రీకృష్ణ అందరికి. పార్ట్ 1 లో మనం 35 సైజు బ్యాక్ నెక్ కి చిన్న డిజైన్ ఈ విధంగా అయితే డిజైన్ చేసి కట్ వర్క్ కూడా ఏ విధంగా కట్ చేస్తారు పేపర్ పైన అని మనం అయితే తెలుసుకున్నాం కదా. ఆర్మ్ రౌండ్ ఎంత తీసుకుంటారు, ఆర్మ్ డౌన్ ఎంత వచ్చింది, షోల్డర్ ఎంత ఉండాలి, ఈ నెక్ కి చెస్ట్ ఎంత ఉంది, ఆర్మ్ రౌండ్ ఎంత ఉంది, అండ్ నెక్ ఎంత ఉంది, నెక్ కి సంబంధించిన కొలత ప్రకారం ఎలా తీసుకోవాలి, మనం భుజం దగ్గర ఎంత తీసుకున్నామో, మనం నెక్ డీప్ ఎంత తీసుకున్నామో అనేది అయితే క్లియర్ గా నేను ముందు పార్ట్ 1 వీడియోలో చూపించాను. ఇప్పుడు పార్ట్ 2 వీడియోలో మీకు ఫ్రంట్ పార్ట్ ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తున్నాను. పార్ట్ 1 చూసిన వాళ్ళు తప్పకుండా పార్ట్ 2 చూడండి. ఒకవేళ పార్ట్ 2 చూసే వాళ్ళు పార్ట్ 1 అయితే తప్పకుండా మీరు చూడాల్సిందే. ఎందుకంటే పార్ట్ 1 బేస్ చేసుకొని మనం పార్ట్ 2 చేస్తాం కాబట్టి మీరు తప్పకుండా పార్ట్ 1 అయితే చూడండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా అయితే వేసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాం. ఇక్కడ ప్రిన్సెస్ కట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే ఈ విధంగా తీసుకొని ఎలా ఉందో మార్కింగ్ అనేది ఆ విధంగానే నేను ఈ విధంగా చేసుకున్నాను. ఇక్కడ మనకు నెక్ ఉంది కాబట్టి ఒక పాయింట్ ఇక్కడైతే పెట్టేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇది తీసేసి ఫ్రంట్ పార్ట్ 35 సైజ్ కి ఎంత ఉండాలి అనేది, చెస్ట్ పాయింట్ ఎంత ఉండాలి అనేది ఫ్రంట్ పార్ట్ లో మనం ఇప్పుడు నేర్చుకుందాము. ఇప్పుడు మనం నెక్ ఎంత ఉంది అనేది ఒక మార్కింగ్ చేసుకొని ఆ నెక్ సైజుని బట్టి ఈ ఫ్రంట్ నెక్ అయితే ఇలా వేసుకుందాం. చూడండి, ఈ విధంగా నెక్ విడ్త్ అనేది చూసుకుందాం. ఇక్కడి వరకు మనకు నెక్ వచ్చింది, ఇక్కడి వరకు మనకు ఉక్సులు పట్టి లూపుల పట్టి భాగం వచ్చింది కాబట్టి దీనికంటే ఖర్చుకు ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా డౌన్ తీసుకుందాం. ఇప్పుడు నెక్ అనేది ఇంత మనకు బ్రాడ్కి వచ్చింది. అయితే ఇంత బ్రాడ్ పెట్టుకుందామా వద్దా? ఇది ఏంటి, ఇది పాట్ నెక్ బ్రాడ్ చూసారు కదా. పాట్ నెక్ కాబట్టి మనకు ఇక్కడ మొత్తం క్లోజ్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ బ్రాడ్ వచ్చినా కానీ ప్రాబ్లం అయితే ఏముండదు. కానీ మనకి ఇప్పుడు డీప్ నెక్ కదా, ఇంత బ్రాడ్ వస్తే మనకు షోల్డర్ అనేది జారిపోతుంది కాబట్టి ఇంత బ్రాడ్ తీసుకోకుండా మనము బ్యాక్ నెక్ లో ఎంత బ్రాడ్ అయితే మనం కంటిన్యూ చేసామో అంతే బ్రాడ్ తీసుకోవాలి. అయితే ఇది ప్రిన్సెస్ కటింగ్ కాబట్టి ఇక్కడ ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ అయితే ఈ విధంగా తీసేసి నేనైతే తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఖర్చుకి తీసేసాను. ఇప్పుడు మన నెక్ ఎంత ఉంది అంటే ఇక్కడ నుండి 7 ఇంచెస్ వరకు మనకు ఫ్రంట్ నెక్ ఉంది. ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ నుండి మనం 2.5 తీసుకున్నాం ఖర్చుకి తీసేసి, ఇక్కడ 3 ఇంచెస్ తీసుకుందాము. ఇక్కడ 3 ఇంచెస్ ఖర్చుకి తీసుకుందాం. ఇక్కడ నుంచి 2.5 దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుండి స్ట్రైట్ గా ఈ విధంగా వేసుకొని ఇక్కడ మనం ఇలా ఈ కటింగ్ అయితే చేసేద్దాం. సో దీనికి కూడా మనం ఈ విధంగా మనం మార్జింగ్ అయితే తీసుకోవచ్చు, అంటే కట్ వర్క్ అయితే తీసుకోవచ్చు. ఇలా ఒకవేళ వద్దు అనుకుంటే ఆపేసుకోవచ్చు. ఓకే, ఇలా వచ్చింది కదా. ఇక్కడ కూడా ఒక 2 పాయింట్స్ అంతా ఈ విధంగా మనం ఇలా తీసుకుంటే షేప్ అనేది కొంచెం పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇక్కడ కూడా ఒక 2 పాయింట్స్ అంతా, ఎక్కువ తీసుకోదండి, ఒక 2 పాయింట్స్. ఇక్కడ కూడా ఒక పాయింట్ అంతా కిందికి గీసుకుందాం, ఒక పాయింట్ అంతా. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి? ఆర్మ్ డౌన్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా తీసుకున్నాను. ఇక్కడ నుండి కరెక్ట్ గా ఇక్కడి వరకు అండ్ ఇక్కడ నుండి కరెక్ట్ గా ఈ మూల నుండి ఇలా అయితే ఆర్మ్ రౌండ్ మనం తీసుకున్నాం. ఇలా తీసుకోవడం వల్ల చంక దగ్గర ముడతలు అనేటివి రాకుండా ఉంటాయి. ఈ నెక్ అనేది కూడా బ్రాడ్ గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఖర్చుకి వదిలిపెట్టేసి ఇక్కడ నుండి 35 చెస్ట్ ఉన్న వాళ్ళకి 9.5 దగ్గర మనం మార్కింగ్ అయితే వేసుకుందాము. 35 చెస్ట్ ఉన్న వాళ్ళకు 9.5 మనం వేసుకుంటే, చెస్ట్ లేని వాళ్ళకైతే ఇంత వేసుకోవాలి. ఒకవేళ చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళకి మనం 9.75 ఆర్ 10 అయితే వేసుకోవాలి. నేను ఇప్పుడు 9.10 దగ్గర 10 ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ అయితే తీసుకున్నాను. చూడండి, 35 సైజ్ వాళ్ళకు చెస్ట్ దగ్గర 10 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నుండి 4 ఇంచెస్ దగ్గర నేను మార్క్ పెట్టేసుకున్నాను. ఇక్కడ ఖర్చు వదిలిపెట్టి 4 ఇంచెస్ తీసుకున్నాను. అదే ఇక్కడ 3.5 దగ్గర ఇలా మార్క్ అయితే చేసుకున్నాను. ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఒక లైన్ అయితే ఇలా గీసుకొని ఇప్పుడు ఈ స్కేల్ తీసుకొని మనకు ఇక్కడ నుండి ఎక్కడి వరకు అయితే మనకి షేప్ అనేది వస్తుంది, ఇలా పట్టుకుంటే ఎక్కడి వరకు షేప్ వస్తుందో అక్కడి వరకు ఈ విధంగా నీట్ గా ఇలా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్ గా మీకు షేప్ అనేది వస్తుంది. అయితే డాట్ పాయింట్ వచ్చేసి 10 ఉంది. మరి డాట్ లెంత్ ఎంత ఉండాలి? 3 ఇంచెస్ ఉండాలి. ఎస్, డాట్ పాయింట్ ఇక్కడి వరకు ఉంది. మీకు ఈజీ మెథడ్ లో చెప్పాలంటే ఇదేమో చెస్ట్ పాయింట్, ఇదేమో క్రాస్ బెల్ట్ పాయింట్. ఎస్, ఇప్పుడు ఇక్కడ డాట్ పాయింట్ ఉంటుంది మనకు. ఈ డాట్ ఏమో 3 ఇంచుల దగ్గర మనం ఇలా పెట్టేసుకున్నాము. ఇక్కడ నుండి డాట్ కొలత వచ్చేసి 2.5 దగ్గర తీసుకుందాము. అంటే కొంచెం
చెస్ట్ ఉన్న వాళ్ళకి అలా తీసుకుంటే పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఇక్కడ ఈ విధంగా రౌండ్ అనేది వేసుకొని చూడండి, ఇలా వేసుకొని ఇక్కడ నుండి కొంచెం ఇలా షేప్ అనేది ఇచ్చేసేయాలి. అప్పుడు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుందండి ఇక్కడ. ఓకే, ఇక్కడ కూడా మనం దాటుకి ఎంతైతే తీసుకుంటామో, అంటే చంక దాటి ఎంతైతే తీసుకుంటామో అంత ఒక కొంచెం గ్యాప్ తోటి ఈ విధంగా వేసుకుంటే మనకు ఇక్కడ దాట్ అనేది నీట్ గా వస్తుంది. ఎస్, ఇక్కడ కూడా ఒక 1 పాయింట్ అంతా ఈ విధంగా వేసుకుంటే కరెక్ట్ గా అయితే వస్తుంది. ఈ కటింగ్ కనుక ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ బాక్స్ లో పెట్టండి, నేను మళ్ళీ మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇప్పుడు చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ, చెస్ట్ లేని వాళ్ళకి కొంచెం కరెక్ట్ గా ఈ విధంగానే తీసుకొని సెట్ చేయాలి. ఇక్కడ ఒక 1 ఇంచ్ పైకి వేసుకొని ఎక్కడైతే మనం 3.5 వేసుకున్నామో అక్కడి వరకు ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ ఉక్సుల పట్టి లూప్ల పట్టి అనేది కొంచెం తక్కువగా కావాలి కాబట్టి ఇక్కడ డాట్ అయితే ఇలా వేసుకుందాం. ఒకవేళ డాట్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు, అలాంటి వాళ్ళకి డాట్ తీసుకోకుండా నో ప్రాబ్లం. ఇప్పుడు టోటల్ గా ప్రిన్సెస్ కట్ అయితే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం ఫ్రంట్ కి డిజైన్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి, డిజైన్ కి కావాల్సింది మనకు ఈ విధంగా ఒక పేపర్ అయితే తీసుకొని ఇదేంటి మనకు పేపర్ స్ట్రిప్ అన్నమాట. ఈ పేపర్ స్ట్రిప్ తీసుకొని ఎక్కడైతే మనకు చూడండి ఇక్కడ కరెక్ట్ గా ఈ పొజిషన్ లో తీసుకోవాలి. ఇక్కడ ఎక్కడుంది మనకు ఈ పొజిషన్ లో ఉంది, అంటే మనం తక్కువ ఉన్న దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటాం కాబట్టి ఇదిగోండి ఈ పొజిషన్ లో ఉంది. ఇక్కడ నుండి ఎక్కడైతే ఈ పాయింట్ ఉందో అక్కడి వరకు ఇలా పెట్టేసుకొని మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ ని ఒక 1 ఇంచ్ క్లాత్ ని ఇలా అయితే కట్ చేసుకోవాలి. మనకు ఒకవేళ తక్కువ క్లాత్ లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ కరెక్ట్ గా ఇలా మనం తీసేసుకొని ఇక్కడ నుండి స్ట్రైట్ గా ఒక లైన్ అయితే ఈ విధంగా తీసేసుకోవాలి. ఎస్, ఎక్కడైతే మనకి నెక్ ఉందో ఆ నెక్ నుండి కూడా ఈ విధంగా తీసేసుకోవాలి ఇలా. ఇప్పుడు ఇందులో మనం డిజైన్ అనేది ఈ విధంగా గీసుకోవాలి. మనకు ఒకవేళ మనకు తక్కువగా కావాలి అనుకుంటే ఇది కొంచెం బ్రాడ్ గా వేసుకోవచ్చు, లేదు కరెక్ట్ గా మనకు కావాలి అనుకుంటే ఇలా వేసుకోండి. ఒకవేళ మాకు ఇంకా కిందికి కావాలనుకుంటే ఇక్కడ కూడా ఈ విధంగా లైన్ వేసుకొని ఈ లైన్ లో మనకు కట్ వర్క్ వచ్చేలాగా ఇలా అయినా మనం ఇలా గీసుకోవచ్చు, ఇలా గీసుకోవచ్చు ఇలా. సో నాకు పైకే ఉండడం, వాళ్ళకు పైకే ఉండాలి కాబట్టి నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఇది ఎక్స్ట్రా పీస్. ఓకే, ఇప్పుడు చూడండి నేను మార్కింగ్ నాకు అలవాటు ఉంది కాబట్టి నేను ఈ విధంగా వేసుకున్నాను. ఒకవేళ మీరు కూడా కరెక్ట్ గా తీసుకోవాలనుకుంటే టేప్ తోటి నేను ఫస్ట్ ముందు వీడియోలో ఎలా చెప్పానో ఆ విధంగా మీరైతే కొలుచుకొని తీసేసుకోండి. ఇలా నేనైతే కటింగ్ చేసేసాను. చూడండి ఫ్రంట్ డిజైన్ వచ్చేసింది అండ్ బ్యాక్ కూడా మనకు డిజైన్ అనేది వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అలగలగా కాబట్టి ఇక్కడ మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా మనకు ఎంత పర్ఫెక్ట్ గా సేమ్ నెక్ లో ఇలా అయితే వచ్చేసింది. రైట్, ఇలా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నదాన్ని మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా. సో ఇదండి ప్రిన్సెస్ కట్ ఇది. సో ఇందులో ఎవరికైనా అర్థం కానిది ఉంటే తప్పకుండా నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి, నేను క్లియర్ గా మళ్ళీ ఒకసారి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఓకే, అయితే ఎంత తీసుకోవాలి అనేది తెలియదు కదా. 10.35 సైజ్ వాళ్ళకి ఇక్కడ 10 డాట్ తీసుకోవాలి. ఇక్కడ ఈ హైట్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విడ్త్ వచ్చేసి 2.5 తీసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి ఈ విడ్త్ 2.5 అయితే ఈ విడ్త్ వచ్చేసి కొంచెం ఎక్కువగా ఉంటుంది 2.5. అయితే ఒకవేళ మాకు మార్జిన్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇంకా కొంచెం ఖర్చు అనేది తీసుకోవచ్చు ఒకవేళ కావాలి అనుకున్న వాళ్ళు. లేదు అనుకుంటే ఖర్చు కూడా చాలా నీట్ గానే వస్తుంది, చాలా ఎక్కువగానే వస్తుంది. ఇది షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి. నేను ఎంతో మంది కస్టమర్స్ కి కుట్టాను, వాళ్ళు ఓకే అన్న తర్వాతనే మీకైతే నేను చెప్తున్నాను. నిజంగా నేను క్లారిటీగా ఉన్నాను కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఒకవేళ నాకు క్లారిటీ లేదు అనుకోండి నేను అసలు చెప్పను.
సో మీరు ఈజీగా నేర్చుకోవచ్చు అండ్ కస్టమర్కి తీసుకొని కూడా కుట్టుకోవచ్చండి. ఓకే, ఇదిగోండి ఇది బిర్యానీ వస్తుంది అత్తమ్మ. నువ్వు కూడా పన్నీర్ బిర్యానీ వస్తుంది నీకు కూడా. ఇలా మనం ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకుంటాం కదా. ఇలా తీసుకొని ఇక్కడ గనక కొంచెం పర్ఫెక్ట్గా ఇక్కడ సెట్ చేసుకొని ఇక్కడ గనక కొంచెం ఎక్కువగా ఉంటే ఈ ప్లేస్లో మనము ఇలా రౌండ్గా అయితే ఇలా రౌండ్గా మనం తీసేసుకుంటే కట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇదిగో ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది మనకు. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడైతే మనకు నెక్ ఎండ్ ఉందో అక్కడ కట్స్ పెట్టుకోవాలి అండ్ ఇక్కడ కూడా మనకు ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ ఏ విధంగా చేద్దామో చూడండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ చేయాలి అంటే మనకు ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఒక ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ మనకు రెండే జాయింట్లతోటి సరిపోవాలంటే ఇలా ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. కిందకి కరెక్ట్గా మనం ఈ విధంగా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ అయితే ఈ విధంగా తీసేసుకోవాలి. ఆ తర్వాత ఈ బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో ఒక్కసారి మనం మెజర్ చేసుకుందాము. ఇదిగోండి 11.5 ఈ బ్లౌజ్కి ఉంది. మనం ఖర్చుకి తీసేసి 11.5 దగ్గర ఇలా మార్క్ అయితే వేసుకుందాం. అయితే అది కుచ్చుతోటి ఉంది కాబట్టి 11.5 వచ్చింది. మనకు 10.5 విడత అయితే సరిపోతుంది, కుచ్చు లేదు కాబట్టి. 10.5 మనకు లెంత్, 11 ఇంచెస్ దగ్గర ఖర్చు. అలాగే ఇక్కడ కూడా 11 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుండి స్ట్రైట్ గా ఒక లైన్ అయితే ఇలా తీసుకుందాం. ఓకే, అయితే ఇక్కడ నుండి మనం 35 సైజ్ వాళ్ళకి 3 ఇంచెస్ దగ్గర మనం మార్జింగ్ అయితే తీసుకుందాము. ఇక్కడ నుండి మన సైజ్కి ఎంత ఆర్మ్ రౌండ్ ఉంది? 8.75. 8.75 దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకుందాం. అంటే మనకు ఖర్చు అనేది తక్కువగా వస్తుంది కాబట్టి ఇంకా కొంచెం మనం ఎక్స్ట్రా ఇలా తీసుకుందాం. ఇలా ఇప్పుడు మనం ఇక్కడ నుండి తీసుకుంటే 8.75 దగ్గర మనకు ఇలా రావాలి. 8.75 దగ్గర ఈ విధంగా వస్తుంది కాబట్టి ఇక్కడ నుండి ఈ లూజ్ ఎంత ఉందో ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ లూజ్ వచ్చేసి ఇక్కడ ఇలా వచ్చింది. ఇక్కడ నుండి మనం ఈ స్టిచ్ ఎక్కడైతే మార్జింగ్ ఉందో అక్కడి వరకు ఈ విధంగా మనం ఒక లైన్ తీసుకొని అలాగే ఖర్చుకి కూడా ఒక లైన్ ఈ విధంగా తీసేసుకుందాం. ఆ తర్వాత ఇక్కడి వరకు మనకు ఈ హైట్ వచ్చింది కాబట్టి ఎక్కడైతే ఈ పాయింట్ ఉందో అక్కడి వరకు ఇలా ఒక లైన్ అయితే మనం గీసేసుకుందాం. ఇక్కడ నుండి మధ్యలో ఒక 1/2 ఇంచ్ కిందకి ఒక 1/2 ఇంచ్ పైనకి ఈ విధంగా మార్క్ చేసుకొని మనం ఈ ఆర్మ్ స్కేల్ తోటి ఇలా అయితే మార్క్ చేసుకుందాం. ఎక్కడి వరకు అయితే మనం ఇది చేసామో అక్కడి వరకు ఈ విధంగా ఇలా రౌండ్గా తీసుకొని ఇలా చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుండి కొంచెం కర్వ్ షేప్లో చూడండి, కొంచెం కర్వ్ షేప్లో ఈ విధంగా ఇలా తీసుకోవాలి. అలాగే ప్లస్ ఈ కిందకి కూడా ఇలా నీట్గా మనం ఇలా ఇక్కడి వరకు ఎంతవరకు అయితే మనం మార్జింగ్ పెట్టుకున్నామో అక్కడి వరకు చూసి ఇక్కడ నుండి కూడా 1 ఇంచు 1.25 ఇంచు నుంచి ఈ విధంగా డౌన్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా 1 పాయింట్ డౌన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే మనకు ఆర్మ్ రౌండ్ వచ్చేస్తుంది. ఇక్కడ 1.25 నుంచి ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాను. ఇది 8.75 దగ్గర మార్కింగ్. ఇక్కడ నుండి 3 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ చేసుకున్నాము. రైట్. అయితే ఇక్కడ మనం ఇలా స్ట్రైట్ గా తీసుకున్నాం. అలా స్ట్రైట్ గా తీసుకుంటే మనకు చెయ్యి దగ్గర ముడతలు అనేటివి వస్తాయండి. అందుకే మనం ఇక్కడ నుండి ఈ విధంగా మనం తీసుకోవాలి. ఇంత లూజ్ ఉంది కదా, ఇంత లూజ్ వచ్చేసి మనకు ముడతలు అనేటివి రాకుండా నీట్ గా అయితే ఉంది. ఇప్పుడు ఇలా 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 కటింగ్ చేసేసి మీకు ఎక్కడైతే మీకు డౌట్ అనిపించిందో క్లియర్గా నాకు మెసేజ్ అయితే చెప్పండి. నేను మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకేనా? ఇదండి హ్యాండ్ కటింగ్. ఇప్పుడు హ్యాండ్ పర్ఫెక్ట్గా మీకైతే వస్తుంది. చూడండి, ఈ విధంగా మనకు
స్ట్రైట్ కటింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇలా. ఓకేనా? మీకు గనక ఈ కటింగ్ గనక నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చెయ్యండి. ఈజీగా నేర్చుకోండి, పర్ఫెక్ట్గా టైలర్ అయితే అవ్వండి. ఓకేనా? ఇదిగోండి, ఇప్పుడు మనం దీనికి జాయింట్స్ అయితే కటింగ్ చేసుకుందాం. ఇలా ఇక్కడ ఒకదానిపైన ఒకటి ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ తక్కువగా అయితే కష్టం అవుతుంది కాబట్టి ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని ఇలా ఎక్స్ట్రా క్లాత్ని తీసేసుకోవాలి. చూసారు కదా? ఇప్పుడు మెయిన్ క్లాత్ కటింగ్ చేసి చూపిస్తాను. ఇది మనకు హ్యాండ్స్ కటింగ్. ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసుకుందాము. బార్డర్ అనేది రెండు వైపులా ఒకేలాగా ఉంది కాబట్టి ఇదిగోండి ఈ విధంగా వేసుకుందాం. హ్యాండ్స్ కి మట్టుకి మెయిన్ క్లాత్ కి మట్టుకి 4 జాయింట్స్ వేసుకోవాలి. మన లైనింగ్ కి మాత్రం 2 జాయింట్స్ అయితే వేసుకోవాలండి. హ్యాండ్స్ కి 2 జాయింట్స్ మెయిన్ క్లాత్ కి వేసుకుంటే మనకు చాలా ఎక్కువ జాయింట్స్ ఉన్నట్టుగా కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఇక్కడ వేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం. చాలా ఈజీ మెథడ్లో నేనైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ అన్ని కటింగ్స్ అయితే చూపిస్తున్నాను. మీకు ఇంకా ఏదైనా కటింగ్ కావాలి అనుకుంటే మన ఛానల్లో లైవ్ స్ట్రీమ్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. ఈ మధ్య మాకు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి లైవ్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి నేను పెట్టట్లేదు. సో కొంచెం నీరసంగా కూడా ఉండే, అందుకే పెట్టలేదు. త్వరలోనే లైవ్ కూడా పెడతాను, అందుకే ఈ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా ఈ వీడియోస్ చూసి మీకు ఒకవేళ ఎక్కడ అర్థం కాలేదో నాకు చెప్తే నేను కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా చెప్తాను. ఓకే, ఇదిగోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఏమో ఈ నెక్ని పెట్టేస్తున్నాను, అలాగే ఫ్రంట్ పార్ట్కి ఏమో ఈ నెక్ని అయితే పెట్టేస్తున్నాను. చూడండి, ఇది ఈ కటింగ్ కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.